వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అది కూడా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకొని 30 నుండి 45 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇలా కందిపప్పును నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడకడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నటువంటి కందిపప్పులు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 4 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, 4-5 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. కుక్కర్ కనీసం 4-5 విజిల్స్ లేదా పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి పప్పులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఉప్పు మొదట్లోనే వేసుకుంటే కషం అనేది వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇక పప్పు బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల టమాటా పప్పుకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కాస్త ఇంగువ పొడి వేసుకొని చివర్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పప్పుని బాగా మసలనివ్వాలి. అంతే, మన టేస్టీ టమాటా పప్పు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.